నిజామాబాద్ సెంట్రల్ జైల్లో చాలా మటుకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో నిజామాబాద్ జైలు అంటే చాలా పెద్దది. మరి ఈ జిల్లాలో చాలా మటుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఖైదీలు అందరూ కూడా ఈ సెంట్రల్ జైలుకు వస్తూ ఉంటారు. మరి ఈ ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో చాలా భద్రత అనేది అక్కడ ఉండాలా. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటు మరి ఎందుకు ఈ భద్రతను కోల్పోయింది, ఎందుకు వైఫల్యం చెందుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ఖైదీలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గంజాయి మత్తు పదార్థాలను మరి ఆ విధంగా లోపలికి ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి, మరి ఎందుకు అసలు భద్రత మాత్రం గేటు నుంచి పడితే లోపట్ల సెంట్రల్ జైలు పోయే వరకు మరి ములాఖాతులు ఇచ్చే వరకు కూడా భద్రత ఉంటుంది పోలీసులది. మరి ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు ఏ విధంగా పోతూ ఉన్నాయనేది కూడా మరి పోలీసు అధికారులు ఒకసారి మరి గుర్తుంచుకోవాలా. ఎందుకంటే మనకున్నటువంటి సెంట్రల్ జైళ్ళల్లో ఖైదీలు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మరి అక్కడ జీవిత ఖైదీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నామమాత్రం ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భద్రతగా నిలబడి అక్కడ ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఎటువంటి వస్తున్నటువంటి ఏ ఘోరాలు చేసి వచ్చినటువంటి ఖైదీలకు ఏ విధంగా ఉంచాలా, వాళ్ళకి ఎటువంటి భద్రతలు కల్పించాలా, మరి ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఏ విధంగా దానికి మరి సంరక్షణగా నిలబడి ఆ భద్రతను కానీ పోలీస్ ప్రొటెక్షన్ను కానీ ఏ విధంగా అందించాలని చెప్పేసి ఆలోచించాలా. అది ఆలోచించకుండా ఇలా పోలీస్ యంత్రాంగం ఈ విధంగా లోపలికి పోనిస్తూ ఉందని అంటే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు కూడా మరి దీన్ని ఆహ్వానించడం, అట్లాగే వాళ్ళందరినీ కూడా సహకరించే విధంగా ఈ మత్తు పదార్థాలను కూడా చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటివి కూడా జరగకుండా ఈ విధంగా అయితే మత్తు పదార్థాలు జరిగి రేపు లోపలికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ఖైదీ అయినా సరే వాళ్ళు విచ్చలవిడిగా కొనసాగించి రేపు ఇంకా మరి దుర్మార్గాలకు కానీ మరి పాల్పడే అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్తా ఉన్నాను. దీన్ని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాస్ కానీ అవన్నిటిని కూడా నిఘాను పరిశీలించాలా. అట్లాగే సిపి గారు కానీ జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో దాని విచారణ జరిపించి ఆ మత్తు పదార్థాలు ఏ విధంగా ఎవరి ద్వారా వెళ్తూ ఉన్నాయి, ఎందుకు ఆ విధమైనటువంటి మత్తు పదార్థాలు మరి లోపలికి వెళ్ళి ఈ విధమైనటువంటి కల్లోలాలు ఎందుకు మరి సృష్టిస్తూ ఉన్నారని చెప్పి మరి వీళ్ళందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కు హెచ్చరిస్తా ఉన్నాను.